ఇక్కడికి విచ్చేసిన తెలుగువారందరికీ అభివందనములు. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం ఖతార్ మీ అందరికీ ఘన స్వాగతం పలుకుతుంది. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం ఖతార్ ఆవిర్భావం, ఇప్పటివరకు అసోసియేషన్ అందించిన సేవలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ప్రత్యేక సంక్షేమ సంఘం యొక్క అవసరాన్ని గుర్తించిన తెలుగు పెద్దలు శ్రీ కోడూరి శివరామప్రసాద్ గారు, శ్రీ కృష్ణకుమార్ గారు అందరితో సమావేశం ఏర్పాటు చేసి సంక్షేమ సంఘం ఆవశ్యకతను వివరించి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం అనే పేరు నిర్ణయించి తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కావలసిన విధి విధానాలు కమిటీ రూపొందించి గుర్తింపు కొరకు ఇండియన్ కమ్యూనిటీ బెనవలెంట్ ఫోరంకు దరఖాస్తు చేయడం జరిగింది. మే 2వ తేదీన వారి నుండి గుర్తింపు లభించింది. ఐసిబిఎఫ్ అధ్యక్షుల నుండి గుర్తింపు పత్రం తీసుకున్న రోజు నుండి అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ అందరి సహాయంతో చేపట్టడం జరుగుతోంది. ప్రముఖ గాయకుడు శ్రీ మాధవపెద్ది సత్యం గారి కుమారుడు ఖతార్ విచ్చేసిన సందర్భంగా వారి చేతుల మీదుగా ఐసిబిఎఫ్ వారికి 20 మందికి బీమా పాలసీలు చెల్లింపుకు విరాళం ఇవ్వటం జరిగింది. ఖతార్ నుండి సౌదీ అరేబియా వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు మరణించిన మహిళ పార్థివ దేహాన్ని నిడదవోల్ దగ్గర ఆమె స్వగ్రామానికి పంపించాము. ల్యూసెయిల్ ఏరియాలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన వారికి సహాయం అందించి అదే ప్రమాదంలో మరణించిన వ్యక్తి పార్థివ దేహాన్ని వారి స్వగ్రామం పంపించాము. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన సివిల్ ఇంజనీర్ పార్థివ దేహాన్ని విశాఖపట్నం వారి కుటుంబ సభ్యులకు చేర్చటంలో కావలసిన సహాయం మరియు వారి కుటుంబ సభ్యులకు కంపెనీ నుండి రావాల్సిన ఆర్థిక సహాయం కొరకు సంప్రదింపులు అసోసియేషన్ చేస్తోంది. భారత రాయబార కార్యాలయం నిర్వహించిన యోగా కార్యక్రమంలో సేవకులుగా విధి నిర్వహణలో పాల్గొనటం జరిగింది. ఏజెంట్ దగ్గర బాధలు పడుతున్న 2 మహిళలను విడిపించి వారిని స్వస్థలాలకు పంపించినప్పుడు వారి కుటుంబ సభ్యుల ఆనందం మా కమిటీ సభ్యులకు ఎంతో ఉత్సాహమిచ్చింది అని తెలియచేయటం అతిశయోక్తి కాదేమో. కిందటి సంవత్సరం ఖతార్కు పని కోసం వచ్చి సరి అయిన ఉద్యోగం లేక అప్పుల పాలైన తణుకుకు చెందిన వ్యక్తికి ఆర్థిక సహాయం అందించి ఇంటికి చేరేందుకు టికెట్ ఇచ్చి పంపించాము. గత వారం ఖతార్ నుండి సౌదీ అరేబియా వెళ్లి అక్కడ గుండెపోటుతో అక్టోబర్ 24వ తేదీన మరణించిన సఖినేటిపల్లికి చెందిన వ్యక్తి పార్థివ దేహాన్ని వారి స్వగ్రామం చేర్చాము. ఈ పై కార్యక్రమాల్లో మాకు సహకరించిన భారత రాయబార కార్యాలయం వారికి, ఐసిబిఎఫ్ కమిటీ సభ్యులకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం ఏపీఎన్ఆర్టీఎస్ వారికి మా ధన్యవాదములు. ఇప్పటి వరకు దాదాపుగా 100 మంది పేద కార్మికులకు బీమా పాలసీలు చెల్లించడం జరిగింది. ఇది నిరంతరం కొనసాగుతుంది అని తెలియజేస్తూ దానికి మీ అందరి సహకారం అందించాలని కోరుకుంటున్నాం. మాకు నిరంతరం సలహాలు సూచనలు అందజేస్తున్న మా సలహా కమిటీ సభ్యులకు మా ప్రత్యేక ధన్యవాదాలు. సంక్షేమ సంఘంలో సభ్యులుగా చేరండి, తెలుగువారికి సహాయం చేయండి. సదా తెలుగువారి సంక్షేమం కోసం సేవే మా లక్ష్యం నినాదంతో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు. జై భారత్.